లక్ష్మి అయితే నేను కడుపులో మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు. ఇక్కడే పెరిగినా, ఇక్కడే పెళ్లి అయింది. మా ఆయన ఇక్కడే చనిపోయిన. ముగ్గురు చిన్న చిన్న పిల్లలు ఉంటే కాయదలు ఏరుకుని బతికేదాను. ఇప్పుడు ఆ పిల్లలకు కూడా పెళ్లి చేసిన సార్, కానీ కిరాయే కడుతున్నా, కట్టలేక చాలా బాధపడుతున్నా. ఇంతవరకు ఖాళీ స్థలం ఇయ్యలే. మాకు గుడిసెలు వేసుకుంటే గుడిసెలు తీసేసారు. ఇల్లు కిరాయి కట్టకపోతే ఒక్కరోజు కట్టకపోతే తీసి బాసనలన్నీ బయట పడేస్తారు. మా బాధలు ఎవరు చెప్పాలి? ఇస్తా అంటుండ్రు, ఇస్తలేరు. 6,000 కిరాయి, కరెంటు బిల్లు, నీళ్లు బిల్లు లేకనే 5,000 6,000 తీసుకుంటుండ్రు ఒక్క రేకుల రూమ్ కైనా సరే. మీకు నమ్మకం లేకపోతే మా బస్సులో వచ్చి చెక్ చేయండి, ఎంక్వైరీ చేసుకుని మాకు ఇవ్వండి. నేను పుట్టిందే ఆ బస్సులో పుట్టి పెరిగినాను. ఇప్పుడు మా ఆయన కూడా చచ్చిపోయి, నా కొడుకు కూడా పెళ్లి అయ్యి 3 పిల్లలు, తండ్రి ఆ పిల్లగాడు. 60 సంవత్సరాలు దాటి ఉన్నాయి సార్. నా పేరు జంబు, చైతన్య వాసిని. మేమంతా వడ్రోళ్ళము, రాయగుట్టి నివసించేటోళ్ళము. మేమంతా రోజు కూలి పని చేసుకునేటోళ్ళము. మాకు గత సంవత్సరాలు 60 సంవత్సరాలకి వెళ్ళి ఆడ చైతన్యలో మేము ఉన్నాము, నివాసం ఉన్నాము. అయితే బండ కొట్టుకుని ఉన్నాము. ఆ జాగాలో మాది 30 గుడిసెలు వేసుకుని ఉన్నాము. 30 గుడిసెలు ఉంటే తర్వాత వచ్చి మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, గుడిసెలు కాల్ చేయమంటే మాకు ఇండ్లు వస్తున్నాయి కదా, ఇల్లు కట్టుకునేదానికి మాకు స్తోమత లేక మేము ఇల్లు కట్టుకుంటారని చెప్పి మేము ఆ గుడిసెలన్నీ తీసేసినాము. మేము 60 సంవత్సరాలకు వెళ్ళి ఉన్నాము. మేము ఉన్నప్పుడు ఆ ఊరే లేదు, హౌసింగ్ బోర్డు ఏరియానే లేదు. అది మొత్తం చెరువు ఉండే. అప్పుడు సందే ఉన్నాము. మాకు మొన్న అయితే మాకు ఇల్లు కట్టిస్తానని చెప్పి గుడిసెలన్నీ తీసుకుని మాకు ఇల్లు కట్టిస్తాను. ఇప్పుడు మాకు లాటరీ తరపున అని చెప్పి మాకు ఒక ఇల్లు కాడ ఇవ్వలేదు. మా గుడిసెలు పోయినాయి, మా స్థలాలు పోయినాయి. అంత మేము రోడ్డు మీద పోయినాం. ఎన్ని కుటుంబాలు? ఇప్పుడు మేము ఉన్నది 50 కుటుంబాలు ఉన్నాం. మేము మొత్తం 100 కుటుంబాలు ఉన్నాము. 100లో 50 మందికి ఉన్నాయి, 50 మందికి లేదు. డబుల్ బెడ్రూమ్ ఉంటే వాళ్ళే తీసుకుంటుంటారు సార్. అడిగినందుకు మా ఇష్టం అని కేసు పెట్టింది సార్. చైతన్య నగర్ మీద మొత్తం కేసు పెట్టింది సార్. బస్సు మీద కేసు పెట్టింది సార్. డైరెక్ట్ వచ్చి అంటున్నారు సార్. అంత వార్నింగ్ ఇస్తున్నారు సార్. మాకు మేము ఎక్కడ పోవాలో మాకు దిక్కు తోచట్లేదు సార్. సార్ కేసీఆర్ సార్ ఉన్నంత వరకు మాకు మంచి సపోర్ట్ ఉండే. ఇప్పుడు ఏం లేదు సార్, ధర్నాలు చేస్తుర్రు, వాళ్ళే కొడుతుర్రు. హౌసింగ్ బోర్డు నుంచి వచ్చినాము మేము, చైతన్య నగర్ వాసులు. అక్కడ మేము ఒడ్రోళ్ళు బండ కొట్టుకుంటా నివసిస్తే వాళ్ళు 60 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము అక్కడ. కానీ మాకి 50 గుడిసెలు అక్కడ వేసుకుని ఉన్నాం. ఆ గత ప్రభుత్వం ఏమైందంటే 50 గుడిసెలు తీసేయండి, మీకే ఫస్ట్ డబుల్ బెడ్రూమ్లు కట్టి మీకే ఇస్తాం, తర్వాత ఏరే వాళ్ళకి ఇస్తామని చెప్పారు. మాకు ఇంతవరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు సార్. అది మా బాధలు వినిపించుకుందామని ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం మేము. కలెక్టర్ వెలవలే, మాకి ప్రవీణ్ సార్ అని కలిసిండు, కానీ ఆయన చూస్తామన్నారు కానీ పక్క ఆమె అయితే ఇయలేదు సార్. అది హౌసింగ్ బోర్డు చైతన్య నుంచి వచ్చినాం సార్. మేము గత 60 సంవత్సరాల నుంచి బండ కొట్టుకొని నివసిస్తున్నాం. అక్కడ మాకు ఇచ్చిన స్థలాలు కూడా రామారావు ఉన్నప్పుడు ఇచ్చిన స్థలాలు సార్. ఆ స్థలాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కేటాయించినాం.